మొత్తానికి ఊడిపోయింది. ఇప్పుడేమో జంధ్యాల పౌర్ణమికి మార్చుకోవాలంటే ఏముండాలి? అది లేదు. ఎప్పుడైతే మా నాన్నగారికి చెప్పడానికి నాకు భయం వేసిందో, మా అమ్మ, మేము అరవాళ్ళం అన్నాను కదండి, ఈ 9 గజాలు. అరవాళ్ళ తమిళనాడు కదా వాళ్ళని అరవాళ్ళు అనేది. అవును, కేరళ వాళ్ళని అంటారు కదా. కేరళ మలయాళం కుట్టియం అంటారు. అరవం అంటే తమిళం కదా. తమిళనాడు వామ్మో, ఇది మొత్తం క్రాస్ బ్రీడ్ అసలు. బా, చాలా మంది కామెంట్స్ లో కూడా ఈయన మలయాళీ లాగా లేడు, తమిళియన్ లాగా ఉన్నాడు, ఆయన చెప్పిన పేరు కూడా తమిళనాడులో ఉంది, కేరళలో లేదు అని చెప్పారు. నాకేదో కామెంట్లు వచ్చినాయి, స్క్రీన్ షాట్ కూడా తీసాగండి చూస్తాను. కేరళ బ్రాహ్మణులు శర్మని పెట్టుకోరు, శర్మ శాస్త్రి అనేది వాళ్ళకి తెలవదు అని మనోళ్ళు కామెంట్లు చేశారు. మేము అరవాళ్ళం అన్నాను కదండి. పూర్వం తమిళనాడులో అరవనాడు అనే ఒక ప్రాంతం ఉండేదంట, అందుకని దాని అరవం అని ఆ పేరు వచ్చింది ప్రాచుర్యంలోకి. మలయాళ భాషని మలయాళం అని అంటారు, అరవం అనరు. ఇప్పుడు ఈయన మలయాళమా తమిళమా అడిగే తెలియదు, స్క్రిప్ట్ మర్చిపోయాడు. ఈ 9 గజాలు ఎంఎస్ సుబ్బలక్ష్మి లాగా కట్టుకుంటుంది మా చీరలు. అలా కట్టుకుని నా దగ్గరకు వస్తుంది. ఎంగడా ఉన్నాడు పూర్ణలింగే అని అడుగుతుంది. ఎంగలావు అంటుందంట, ఎంగలావు ఇంత పూర్ణలింగే అందంట. సరేలేండి, వాళ్ళ భాషను మనం ఎందుకు ఇది చేయాలి కానీ. అంటే గూగుల్ అడుగుదాం, ఎంగలావు ఇంత పూర్ణలింగే అంటే ఏంటో. എങ്കലാ ഉന്നോട് പോണലിംഗേ വണ്ടി നിങ്ങളേതാണോ ഓട്ടോറിക്ഷ? ఎంగళా ఉన్నోడు పోనలింగే. ఎంగలావు ఉన్నోడి పూర్ణలింగే. ఎంగే 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 అంటే ఎక్కడా? చాట్ జీపీటీలో అడిగితే ఎంగలావు ఉన్నోడు పూర్ణలింగే. ఎంగే ఎంగే ఎక్కడా? అంటే ఇది తమిళ భాష, మలయాళం కాదు. వీడు అసలు కేరళ వాడు కానే కాదు. వాళ్ళ అమ్మ కట్టుకున్న చీర కూడా ఇప్పుడు ఎంఎస్ సుబ్బలక్ష్మి లాగా మడి చీర కట్టుకొని వచ్చింది అని చెప్పారు కదా, 7 గజాల చీర. అసలు మలయాళం వాళ్ళు వైట్ కలర్ శారీస్ కట్టుకుంటారు, వాళ్ళ కట్టు అసలు వేరే ఉంటుంది కదా. అసలు నార్మల్ మన చీరలా కట్టరు వాళ్ళు. ఆయన వాళ్ళ అమ్మ కట్టుకున్న చీర విధానం కూడా తమిళే. అయితే ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పాం కదా, కేరళ టీచర్ లాగా కేరళ బ్రాహ్మణుడు ఒక బ్రాండింగ్ ఉంది కదా, ఆ బ్రాండింగ్ కోసం కేరళ బ్రాహ్మణ్ అని చెప్పి వీడు తమిళనాడు అరవ ప్రాంతం నుంచి వచ్చాడు వీడు. తమిళ బ్రాహ్మణ్ 30 ఏళ్ల క్రితం వచ్చేసారు కదా, ఎవరికి తెలుసు వీళ్ళ పుట్టుపూర్వతలు ఎవరికి తెలియదు కదా ఇక్కడ. ఇప్పుడు ఆయన చెప్పాడు ఈ పదాన్ని మనం చాట్ జీపీటీలో గూగుల్లో అడిగితే అది తమిళ్ అని చెప్పింది. అందరూ అడగరు కదా. స్క్రీన్ షాట్ పెడుతుందని చూడండి స్క్రీన్ మీద. ఇది మొత్తం ప్రతిపదార్థం కూడా ఇచ్చింది. ఈ వాక్యంలోని ముఖ్యమైన పదాలు: ఉన్నోడు అంటే నీ, నీది; పూనల్ అంటే యజ్ఞోపవేతం, బ్రాహ్మణులు ధరించే పవిత్ర దారం; ఎంగే ఎక్కడా. అందువల్ల ఉన్నోడు పూనల్ ఎంగే అంటే నీ యజ్ఞోపవేతం ఎక్కడ, లేదా నీ పవిత్ర దారం ఎక్కడ ఉంది. ఓవరాల్గా ఇది తమిళ భాష, మలయాళం కాదు. కాబట్టి వీడు కేరళ బ్రాహ్మణ్ కాదు అసలు. వీడి టెస్ట్ మనీయే పచ్చి స్టార్టింగే అబద్ధం చెప్పుకుంటూ ఇప్పుడు ఈ అబద్ధాలు చెప్తే పర్లోకి వెళ్ళిపోతారు. అసలు ఒక దేవుడి పేరుతో ఎంత లుచ్చ మార్కెటింగ్, ఎంత లుచ్చ అబద్ధాలు ఏ మతంలో కూడా లేవు కదా. కేరళ అయితే కేరళ, తమిళనాడు అయితే తమిళనాడు. ఆడు మాట్లాడిన భాష ఏమో తమిళనాడు భాష తమిళ్ మాట్లాడి మేము కేరళ నుంచి వచ్చామని చెప్పుకొని పర్లోకి వెళ్ళిపోదామని వెళ్ళిపోతారు వీళ్ళు. ఇలాంటి పోరంబోకులందరికీ అక్కడ తెలుసుకుని ఉంటాడు అక్కడ ఆయన. అరే అయితే పంపించేద్దామండి, అందరిని అక్కడికే పంపించేసి తీసుకెళ్ళి ఎల్కేజీలు పడేళ్ళని. ఎవరో ఒక ఆయన ఉంటాడు, ఇలాంటి దరిద్రులందరూ పరలోకంలో నేను అక్కడికంటే నరకంలో ఉండడం బెటర్ అంటాడు. నిజమే కదా. అసలు మనం ఎవరిని టెస్ట్ మనీ ట్రోల్ చేసినా ప్రతి ఒక్కరు దొరికిపోతున్నాడు. అందరూ లుచ్చగాళ్ళే, అందరూ పోరంబోగ్గాళ్ళే. ఈ లుచ్చా పోరంబోగ్గాళ్ళు అందరికీ ఈ మార్కెటింగ్ వ్యవస్థ ఒక మంచి ప్లాట్ఫామ్ అనమాట. సినిమా ఇండస్ట్రీ మిస్ అయిపోయింది వీళ్ళందరినీ. వద్దులేండి సినిమా ఇండస్ట్రీ నాశనం వద్దు, వీళ్ళుంటే అని అడుగుతుంది. ఇల్లేమ్మా అన్నాను. ఇల్లే అమ్మా, ఇల్లే అంటే లేదమ్మా. ఇల్లే అనేది తమిళ్. తమిళ్ అందరికి తెలిసేది, నేను తెలుసుకుంటా. తమిళ్ అది ఇల్లే. ఇల్లే అమ్మా నాన్న తమిళంలో కూడా అది ఇల్లే ఇది ఇల్లే అంటే అదే ఇల్లే అంటే తమిళ్. ఆ అమ్మాయి ఫస్ట్ అసిన్ అది ఇల్లే అంటే అది ఇల్లే కదా ఇది కూడా ఇల్లేరా అంటాడు. ఇల్లే ఇంటికి వెళ్ళేది మనం ఇల్లే అంటే తమిళ పదం, ఇది కూడా లేదు కాదు అని అర్థం. దొరికిపోయాడు దొంగ. అమ్మ దొంగ, నాన్న కూడా దొంగే కాదు, వాళ్ళిద్దరు మంచోళ్ళే. ఈయన మాత్రమే దొంగ. డాష్ గడు మా నాన్నతో వెళ్ళి చెప్పేసింది. అంతే మా నాన్నగారు చాలా ఆవేశంగా వచ్చి నాకు గోప మీద కొట్టేశారు. నా సొరుగులో ఉన్న ఈ బైబిల్ని తీసి విసిరేసి నన్ను మెడ పట్టుకొని బయటికి తోసారు. అంటే తోసేయడం అంటే అంత ఎత్తు నుంచి కింద మెట్లు వరకు కింద పడ్డాను. అంటే బైబిల్ అప్పటికే ఇంట్లోకి తీసుకెళ్ళిపోయి పెట్టేసుకున్నాడు. ఆ ఇంట్లో ఎవడో ఇచ్చాడని చెప్పాడు కదా. అవును, చర్చికి వెళ్ళాడు అని చెప్పాడు, అక్కడ ఇచ్చాడు. ఇంటికి తీసుకెళ్ళి దాన్ని పెట్టుకున్నారు. ఇంట్లో వాళ్ళు చూస్తూ పెట్టుకున్నాడు, చూడకుండా పెట్టుకున్నాడు. ఈ జన్యం కూడా తీసేసాడని తెలిసేసరికి ఇంకా వాళ్ళ నాన్న కొట్టేశాడు.
ఇవన్నీ వదిలిపెట్టేసి నువ్వు వస్తే ఇంట్లోకి రా, లేదంటే గెట్ లాస్ట్. ఇది అందరూ నేర్చుకోవాల్సిన పాయింట్. ఎవడన్నా మతం మారిన డాష్ గడు ఉంటే వాడి పెడేలు పని బీకి కిందకు దోసేయండి. అవన్నీ ఆ పెంట వదిలిపెడితే లోపల, లేకపోతే బయట దుబాయ్ ఉన్నాడు. ఇది ప్రతి తల్లిదండ్రులు నేర్చుకోవాలి. అది ఆ సమయంలో అప్పటికే నేను కొంచెం ఉద్యోగం చేస్తున్నాను, డబ్బులు సంపాదిస్తున్నాను, కొత్త రోషం ఉంది. సరే ఈ బైబిల్ హత్తుకొని ఏ మెక్లారన్ స్కూల్లో విన్నానో అక్కడే ఇందులో వర్షం పట్టేసింది. కట్ అయింది. ఏమో ఆ టెస్ట్ మనీ అలాగే ఉంది. ఆ వర్షానికి మెట్ల కింద కూర్చున్నాను ప్రియులారా, ఇది వాస్తవం. వెలుగు వచ్చిందండి ఇప్పుడు. వచ్చింది. వచ్చిందా? అంటే మధ్యలో కట్ అయిందంటే ఏం చెప్పాడు పిచ్చిగా, అది కట్ చేసి ఉంటారు. అది పట్టుకొని ఆ మెక్లారన్ స్కూల్కి వెళ్ళాడు. ఇప్పుడు మన టెస్ట్ మనీ ట్రోల్స్ స్టార్ట్ అయిన తర్వాత కొన్ని కట్ చేసుకుంటున్నారు, కొన్ని హైడ్ చేసేస్తారు. అలా అయి ఉండొచ్చు, లేదు అంటే ఎడిటింగ్ సరిగా లేకపోయి కూడా జరిగి ఉండుండొచ్చు. ఇది ఎప్పటిదో కదా, ఈ మధ్యది కాదు కదా. సరే ఏం చెప్పాడు చూద్దాం. నేను అక్కడ ఉంటూ ఉండగా నేను చేసిన భక్తి అంతా గుర్తొచ్చి ఇంకా చివరికి సమయం అయిపోతుంది, ఒకటి ఆకలేసేస్తుంది, ఇంట్లోంచి తొయ్యబడ్డానన్న బాధ ఉంది. అప్పుడు వెంటనే నా నోట్లోంచి వచ్చిన ఒకే ఒక అరుపు ఏంటంటే ప్రభువా అని గట్టిగా అరిచేసానండి. మీకు ఇది ఆశ్చర్యం ప్రియులారా, నాకు నిజం కొన్ని లక్షల కాంతి నా ముందుకు వచ్చేసింది. వెలుగు వచ్చేసింది. అసలు అప్పటిదాకా అయ్యప్ప స్వామి భజనలు చేసి, ఇంట్లో నవరాత్రులు చేసి, అంత భక్తి చేశాను అంటున్నాడు కదా. అంత చేస్తే అసలు అంత సడన్ గా ఎలా మారిపోతారు కదా. సరే వచ్చేసాడు కదా. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న గొర్రెలు ఎంతమంది ఎన్నిసార్లు మోకరించి కన్నీటి ప్రార్థన చేసి పెబువా 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 అని పిలిచారు? మీ మొహం చూసాడా? నా బోర్డు అని చెప్పి మిమ్మల్ని లెక్క కూడా చేయలే. వర్షంలో తడవాలి, ఆకలి వేయాలి, అంటే వీళ్ళ కూడా ఇంట్లోంచి బయటికి గెంటేయాలి. అలా గెంటి వేయబడిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ దగ్గర రాలేదు కదా. అంటే వర్షం పడిందా గెంటి వేయ వాళ్ళ బడ్డ దగ్గర? ఇక ఆ వర్షం కురిసిన రాత్రి అంటే అన్ని నా ఇప్పుడు సీన్ రీక్రియేషన్ మా వల్ల కాదు. మరి ఇప్పుడు అలాగే చెప్తారు. నెక్స్ట్ అంటే వర్షం కురిస్తే వస్తాడు ఆయన? తెలీదు. గెంటి వేయబడాలి, వర్షం కురవాలి, ఆకలి వేయాలి, ఏడుపు రావాలి. అలా ఏముంది, ఒకడు కురుకురే తింటా కూడా వెళ్తుంటే ఆడికి వెళ్తాను ఎదురొచ్చాడుగా టర్నింగ్లో. వస్తాడు జస్ట్ ఊరికి నడుచుకుంటూ వెళ్తుంటే బంగారం కావాలి, బంగారం కూడా ఇచ్చాడు. కాబట్టి అసలు ఈ యేసు అనేవాడికి పక్షపాతం ఉంది. కొంతమందికి పక్షపాతం, సరే అదొక రకమైన మానసిక పక్షపాతం అనుకోండి, పక్షపాతం ఉంది. కొంతమంది దగ్గరికి అసలు గ్యాలప్ వేసుకుంటే లగెత్తుకుంటూ వెళ్తున్నాడు. గ్యాలప్ అంటే అదే సినిమాలో రాఘగోపాల్ చెప్తాడు, ఓల్ని తస్సరలో బొడ్డు వీడు ఎవడయ్యా గ్యాలప్ వేసుకుంటా లగెత్తుకుంటూ వస్తున్నాడు అని. కొంతమందిని అసలు పట్టి దేకట్లా, కాబట్టి ఆయన పనికిరానుడు. దేవుడు అంటే అందరి పట్ల ఒకే రకంగా ఉండాలి కదా. మన దేవుడు మన ఈశ్వరుడు అన్నాడు, ఆయన అందరినీ అత్యామూర్తిగానే అనుగ్రహిస్తాడు, వారి కర్మలను అనుసరించి. ఒకళ్ళకి పిలవంగానే పరిగెత్తు రావడం, కొంతమంది ముఖం చాటేయడం అట్లా ఉండదు. ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళు పరమభక్తులై ఉండాలి, పరమభక్తులై ఉండాలి. వాళ్ళకి పూర్వజన్మ పుణ్యఫలాలు కూడా ఉండాలి. ఇంత బ్యాకప్ ఉంటే తప్ప ఆయన రాడు. ఇలాంటి పోరంబోకులు, సన్నాసులు, లుచ్చేగాళ్ళు, పొండాకూర యాదవులందరికీ అస్సలు రాడు. కొన్ని లక్షల కాంతి నా ముందుకు వచ్చేసిందండి. వచ్చేసిన మరి మాకు ఎప్పుడు రాలేదేంటి అని క్వశ్చన్ రావాలి సన్నాసులకి. క్లాస్ పెట్టేస్తా, మరి మాకు రాలేదేంటి అని అనిపించాలి కదా వాళ్ళకి. అంటే ఆయన గొప్ప భక్తి చేశాడు అని ఫీల్ అవుతున్నారు వాళ్ళు. వీళ్ళు చేయలేదని ఫీల్ అవుతున్నారు. అయితే ఆ కాంతిలో నుంచి 2 చేతులు ఇలాగ చాచిన చేతులతో, 2 చేతులు బొక్కలు ఉన్నాయా మరి? ఆ బొక్కల్లో వేలు పెట్టి తిప్పుతాడా? కాంతిలోంచి ఓన్లీ హ్యాండ్స్ వచ్చాయా, మనిషి రాలేదా? అంటే ఎక్కడైనా చేతులు చాపితే అలవాటు అయిపోయింది దానికి. మీకు ఆ ఫోటో చూసి ఆ వెలుగు, ఆ 2 చేతులు ఇలా చాపున్న ఫోటోలు చూసి వీళ్ళు అది ఊహించేసుకుంటున్నట్టున్నారు ఎక్కడ చూసినా. అంటే ఈ ట్రోమాలో ఉండే సన్నాసులందరూ ఈ టెస్ట్ మనిషి తయారవుతున్నారా? అయి ఉండొచ్చు. అయినా ఈయనకి ఏం పోయేగాలం అండి, పోనీ ఈయనకి ఏమైనా కష్టాలు వచ్చాయంటే అది కూడా లేదు కదా. బాధలు కష్టాలు ఉన్న వాళ్ళు అందులోకి వెళ్తున్నారు. కాదు, ఇప్పుడు ఆ మెక్లారిన్ గ్రౌండ్ అనేది చెప్పాడు కదా, అక్కడ ఎవడో టెస్ట్ మనీ చెప్పాడు. టెస్ట్ మనీ చెప్తే అందరూ క్లాప్స్ కొట్టారు, వాడికి సన్మానం చేశారు, వాడికి కవర్ ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు. ఈ వ్యాపారం ఏదో బాగుంది. ఇప్పుడు ఈయన కూడా అయ్యప్ప స్వామి భజనలు చేస్తాడు, ఆ పడి పూజకి సంబంధించి. భజనలు అవ్వలేదేమో, వాళ్ళే ఫేమస్, మా నాన్న మేమే చేస్తాము అక్కడెక్కడ జరిగిన కాకినాడలో అని చెప్పాడు. వాళ్ళ బ్రదర్స్ చేస్తారు కానీ వీడికి అది అవ్వలేదు, వీడికి చేత కాలేదు. అంటే అక్కడ కూడా మరి అద్భుతంగా సన్మానాలు, డబ్బులు వస్తాయి. నిజంగా అది చేత కాకపోతే ఇది అయి ఉండాలి మీరు చెప్పి. అది చేతగాకే ఇది చూసాడు వీడు. ఇప్పుడు మామూలుగా ఎవరో వచ్చి సాక్ష్యం చెప్తేనే ఇట్లా ఉంది. ఇప్పుడు నేను కేరళ బ్రాహ్మణ్ అని చెప్పి సాక్ష్యం చెప్తే అసలు నా పరిస్థితి ఏంటో ఊహించుకున్నాడు వీడు. సాక్ష్యం చెప్పడానికి వెలుగు రావాలి, స్వరం రావాలి. మొత్తం ఆ ఫ్రేమ్ సెట్ చేసుకున్నాడు. ఆ మెక్లారిన్ గ్రౌండ్ నుంచి వీడు స్కెచ్ చేసుకున్నాడు. అది
మీకు ఇంకోటి చెప్పనా, దీనికి ముందు ఇంకొక వీడియో ప్లే చేశాను కదా, పాత వీడియోలో వేరే వీడియో కదా, అందులో ఈ వెలుగు గురించి చెప్పలేదు. స్వరము, వెలుగు, ఈ హ్యాండ్స్ లేవు. అంటే ప్రాసెస్లో భాగంగా డెవలప్ అవుతూ ఉంటుంది టెస్ట్. కొన్నిట్లలో తీసేస్తున్నారు, కొన్నిట్లలో యాడ్ చేస్తున్నారు. ఎందుకు మరి అలా?